जानकारी మీరందరూ మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మేము మైక్ మాట్లాడాలి. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండండి. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యులు, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు శబ్దం పాటించండి. కాచండి. ఏర్పాట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగువాడి గొప్పతనం, తెలుగుదేశం పార్టీ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో ఎమ్మెల్యేగా నేను ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా శ్రీ నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం మా నెల్లూరు జిల్లాకి అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తామని, ఈరోజు శంకుస్థాపనతో స్టార్ట్ అయినటువంటి ఈ పర్వం
ఈ నెల 29వ తేదీ వరకు దిగ్విజయంగా పూర్తి చేసి సక్సెస్ చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా యొక్క ప్రత్యేకతని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటి మహానాడు మన నెల్లూరు జిల్లాలో చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే సమన్వయం చేసిన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి, ఆనవ రామనారెడ్డి గారికి, అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సహచార శాసనసభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రేపు జరగబోయే మహానాడికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి మేము మహానాడిని విజయవంతం చేయబోతా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ భూమి పూజించుకొచ్చిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.